ఓకే. ఇప్పుడైతే ఇక్కడ మనకి వినాయకుని చిత్రపటం ఉంది. యాహ్! మ్యామ్. దీని గురించి ఏం చెప్తారు వంశీ గారు? ఇది యాక్చువల్‌గా ఏంటంటే అన్నిటికి సేమ్ ఉంటుందండి. ఆర్టిస్ట్ వర్క్ ఒక్కటే డిఫరెన్స్ ఉంటుంది. ఓకే. మన దగ్గర ఎలా ఉంటుందంటే మీకేమైనా ఒక ఫోటో నచ్చి సేమ్ ఆర్టిస్ట్‌తో మీకు ఏ సైజ్‌లో కావాలన్నా సరే రెడీ చేసిస్తాము. ఓకే. మీకు ఈ సైజ్ అనే ఉండదు. మీ ఇంట్లో ఏ సైజ్ కావాలి అంటే ఆ సైజ్ కస్టమైజేషన్ చేసిస్తామండి. ఓకే. స్పెసిఫిక్ సైజ్ అంటే ఏముండదు. ఇవన్నీ మన దగ్గర రెడీగా ఉన్నవి ఏంటంటే ఇవన్నీ స్టాండర్డ్ సైజెస్. ఇలా కాకుండా మీకు టైం ఉంది మాకు ఇదే సైజ్‌లో కస్టమైజేషన్ చేసిమ్మన్నా సరే చేసిస్తామండి. ఇంకోలా కావాలి ఇలా కావాలి కాదండి. మీరు గూగుల్‌లో ఏది సెర్చ్ చేసి వచ్చినా సరే మేము చేసిస్తాము. ఈ సైజ్ అనే కాదు ఏ సైజ్ అయినా సరే చేసిస్తామండి. మీకు ఒకే ఫోటోలో 5 మెంబర్స్ కావాలి 10 మెంబర్స్ కావాలన్నా సరే రెడీ చేసిస్తాము. ఓకే. సో దీనికి ఎంత ఉంటుందండి? సేమ్ అండి ఇందాక చూపించాను కదా సేమ్ ఇది వచ్చేసి 11,500 అండి. మీకు మాక్సిమం అన్ని సైజెస్ రెడీ అవైలబుల్ ఉంటాయి. ఓకే. మీకు ఏమైనా స్పెసిఫిక్ గా ఇదే డిజైన్ కావాలి అన్నా సరే రెడీ చేసిస్తామండి. ఓకే. కానీ టైం దీనికి ఏంటి అంటే మ్యాటర్స్ 45 డేస్ మినిమం టైం. ఓకే. 45 డేస్. 45 డేస్ మినిమం టైం ఇవ్వాలి మాకు. అంటే వంశీ గారు ఇప్పుడు ఇదేంటి అంటే వారసత్వంగా మాత్రమే ఇలాంటి కళని మనం నేర్చుకోగలం అంటారు కదా. ఇప్పుడు మీ దగ్గర ఉన్న ఆర్టిస్టులు ఎలా ఉంటారు? వాళ్ళకి సీనియర్స్ ఉన్నారు, జూనియర్స్ ఉన్నారండి. 2 ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ వాళ్ళు 15 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళు ఉన్నారు. అంటే 6 ఫీట్ 7 ఫీట్ ఫొటోస్ అంతా వాళ్ళు 10 ఇయర్స్ అబవ్ వాళ్ళు చేస్తారు. ఈ స్మాల్ సైజెస్ అన్ని 2-3 ఇయర్స్ వాళ్ళు చేసేస్తారండి. దీంట్లో సెమీ ఎంబోజింగ్ ఫ్లాట్ వర్క్ అని ఉంటాయి. ఫ్లాట్ వర్క్ అనేది 2-3 ఇయర్స్ ఆర్టిస్టులు చేసేస్తారు. ఎంబోజింగ్ అంటే మనకి బిగ్ సైజెస్కి ఎంబోజింగ్ వస్తాయి. అవి మనకి అట్లీస్ట్ 5 to 6 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ చేత చేపిస్తాను. ఓకే. సో ఇక్కడ మనకి 3వ చిత్రపటం సత్యనారాయణ స్వామి అన్నమాట. తెలుగు వాళ్ళందరికీ ఎంతో ఏంటి భక్తి. యా మ్యామ్ ఖచ్చితంగా గృహప్రవేశం అయితే వ్రతం చేపించుకుంటారు సత్యనారాయణ. మీకు మ్యారేజ్ అవనివ్వండి మనకి గృహప్రవేశం అయినా సరే ఖచ్చితంగా ఈ వ్రతం అనేది చేపించుకుంటారు. వీటిలో కూడా యాక్చువల్గా మనకి సత్యనారాయణ స్వామిలో కూడా సైజెస్ అండి. మనకి దేవుడి రూమ్ కాకుండా మండపంలో పెట్టుకుంటారు. మండపంలో పెట్టుకునే సైజెస్ కూడా ఉంటాయి మన దగ్గర. అంటే మనకి టేక్ వుడ్ ఫ్రేమ్ కాకుండా ఫైబర్ ఫ్రేమ్స్ కూడా ఉంటాయండి. దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే అందరూ వుడెన్ ఫ్రేమ్ కాకుండా కొద్దిగా స్లిమ్ గా ఉన్న ఫ్రేమ్స్ కూడా అడుగుతారు. అలా కూడా రెడీ చేసిస్తాము. చాలా అంటే కొద్దిగా హెవీగా ఉంటాయి ఫ్రేమ్ అనేది. స్లిమ్ ఫ్రేమ్స్ కూడా కావాలన్నా సరే రెడీ చేసిస్తామండి. కానీ హెవీగా ఉంటేనే మనకి యాక్చువల్గా ఇది వచ్చేసి హెవీ ఉంటే బాగుంటుంది. సత్యనారాయణ స్వామి ఒక్కటే చాలా మంది తక్కువ ఫ్రేమ్ కూడా అడుగుతారు. అంటే రెగ్యులర్ గా పెట్టుకునే దేవుడు కాదు కదా, అందుకని మీకు అలా కావాలన్నా సరే రెడీ చేసిస్తాము. ఓకే, నైస్ అండి.